శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మూక పంచశతి ఆర్య శతకములోని 80వ శ్లోకము వరకు పూర్తి చేసుకున్న మనము ఈ వీడియోలో 81 నుంచి 85 వరకు గల 5 శ్లోకములను తెలుసుకుందాము. ముందు 2 శ్లోకములలో అమ్మవారు మాలినిగా, మహేశ్వరుని కదిలించే స్పందశక్తిగా, శూలిని దుర్గగా, శత్రునాశినిగా, కామాగమ సమయతంత్రమునందు శివునికి గురువుగాను చెప్పబడినది. ఇప్పుడు చెప్పుకోబోయే 5 శ్లోకములలో కామాక్షీదేవి కుంకుమ రంగును కలిగిన దానిగా, శివుని నేత్రములకు అమృతముగా, మణులు పొదిగిన బంగారు వడ్డాణమును ధరించిన దానిగా, హిమవంతుని పుణ్యముల పంటగా, పరమశివుని ఒడికి మంగళాభరణముగా, శబరీ దుర్గగా చెప్పబడినది. 81వ శ్లోకము. ఈ శ్లోకంలో అమ్మవారు కుంకుమ వన్నెను కలిగి ఉన్నది అని, ఆమె శివుని యొక్క నేత్రములకు అమృతము అని చెప్పబడినది. అమృతము తెల్లగా ఉంటుంది. అమ్మవారు కుంకుమ వన్నెతో ఉన్నది కదా, అంటే ఎర్రనిది కదా, అమృతముతో పోలిక ఎలా అనే సందేహము వస్తే అమ్మవారు ఎర్రని అమృతము. శ్లోకము. వేదండ కుంభడంబర వైతండిక కుజభారార్త మధ్యాయ కుంకుమరుచే నమస్యాం శంకర నయనామృతాయ రచయామః. విడతీసి చదివిన శ్లోకము. వేదండ కుంభడంబర వైతండిక కుచభార ఆర్త మధ్యాయ కుంకుమరుచే నమస్యాం శంకర నయన అమృతాయ రచయామః. వేదండ కుంభడంబర వైతండిక కుచభార ఆర్తమధ్యాయ ఈ భాగంలో వేదండ కుంభ అంటే గజకుంభముల, డంబర అంటే ఆడంబరముతో, వైతండిక అంటే వినదించు, కుచభార అంటే కుచముల భారముతో, ఆర్త అంటే పీడితమైన, మధ్యాయ అంటే నడుముగల. వేదండ కుంభడంబర వైతండిక కుచభార ఆర్తమధ్యాయ అంటే గజకుంభముల ఆడంబరముతో వినదించు కుచముల భారముతో పీడితమైన నడుమును కలిగిన. కుంకుమ రుచే అంటే కుంకుమ వన్నె కల. శంకర నయన అమృతాయ ఈ భాగములో శంకర అంటే శంకరుని, నయన అంటే నేత్రములకు, అమృతాయ అంటే అమృతమునకు. శంకర నయన అమృతాయ అంటే శంకరుని నేత్రములకు అమృతమునకు. నమస్యాం ఈ భాగమునకు రచయామః ని కలిపి చూస్తే నమస్యాం అంటే నమస్సును, రచయామః అంటే చేయుచున్నాను. రచయామః నమస్యాం అంటే నమస్సును చేయుచున్నాను. మొత్తం శ్లోక తాత్పర్యము. గజకుంభముల ఆడంబరముతో వినదించు కుచముల భారముతో పీడితమైన నడుమును కలిగిన, కుంకుమ వన్నెగల శంకరుని నేత్రములకు అమృతమునకు నమస్సును చేయుచున్నాను. 82వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారు మణులను పొదిగిన బంగారు వడ్డాణమును కలిగి ఉన్నది అని, అది మిక్కిలి పూజనీయమైనదని, అంటే గొప్పది అని, కామాక్షీదేవి నమస్కరించిన జనులయందు దయను కలిగి ఉన్నది అని, ఆమె మాకు అనుకూలురాలు అని, ఆమె కాంచీనగరమునందు ఉన్నది అని చెప్పబడినది. శ్లోకము. అధికాంచిత మణికాంచన కాంచీ మధికాంచి కాంచిదద్రాక్షం అవనత జనానుకంపామనుకంపాకూల మస్మదనుకూలాం. విడతీసి రాసిన శ్లోకము. అధికాంచిత మణికాంచన కాంచీం అధికాంచి కాంచిత్ అద్రాక్షం అవనత జనానుకంపాం అనుకంపాకూలం అస్మత్ అనుకూలాం. అధికాంచిత మణికాంచన కాంచీం ఈ భాగంలో అధికాంచిత మణి అంటే మిక్కిలి గొప్పవైన మణులు పొదిగిన, కాంచన అంటే బంగారు, కాంచీం అంటే వడ్డాణమును కలిగిన. అధికాంచిత మణికాంచన కాంచీం అంటే మిక్కిలి గొప్పనైన మణులు పొదిగిన బంగారు వడ్డాణమును కలిగిన. అవనత జనానుకంపాం ఈ భాగంలో అవనత అంటే నమస్కరించిన, జన అంటే జనులయందు, అనుకంపాం అంటే దయను కలిగిన. అవనత జనానుకంపాం అంటే నమస్కరించిన జనులయందు దయగల. అస్మత్ అనుకూలాం ఈ భాగమునకు కాంచిత్ భాగమును కలిపి చూస్తే మాకు అనుకూలమైన ఒకానొక దానిని. అస్మత్ అంటే మాకు, అనుకూలాం అంటే అనుకూలమైన, కాంచిత్ అంటే ఒకానొక దానిని. మొత్తం మీద అస్మత్ అనుకూలాం, కాంచిత్ ఈ 2 భాగాల్ని కలిపి చూస్తే మాకు అనుకూలమైన ఒకానొక దానిని.
అధికాంచి ఈ భాగమునకు అనుకంపాకూలం భాగమును అద్రాక్షం భాగమును కలిపి చూస్తే కంపానదీ తీరమున కాంచీనగరమున చూచితిని. అనుకంపాకూలం అంటే కంపానదీ తీరమున, అధికాంచి అంటే కాంచీనగరమున, అద్రాక్షం అంటే చూచితిని. మొత్తం మీద అధికాంచి భాగానికి అనుకంపాకూలముని, అద్రాక్షం ఈ భాగములను కలిపి చూస్తే అధికాంచి అనుకంపాకూలం అద్రాక్షం అంటే కంపానదీ తీరమున కాంచీనగరమున చూచితిని. మొత్తం శ్లోక తాత్పర్యము. మిక్కిలి గొప్పనైన మణులు పొదిగిన బంగారు వడ్డాణమును కలిగిన నమస్కరించిన జనులయందు దయగల మాకు అనుకూలమైన ఒకానొక దానిని కంపానదీ తీరమున కాంచీనగరమున చూచితిని. 83వ శ్లోకము. ఈ శ్లోకములో కామాక్షీదేవి హిమవంతుని యొక్క పుణ్యాల పంట అని, ఆమె కంపానదీ తీరమునకు సుపరిచితురాలు అని, పరమశివుని ఒడికి మంగళకరమైన ఆభరణము అని, ఆమెను పరమగురువు అనుగ్రహముతో దర్శిస్తాను అని చెప్పబడినది. శ్లోకము. పరిచిత కంపాతీరం పర్వత రాజస్య సుకృత సన్నాహం పరగురు కృపయా వీక్షే పరమశివోత్సంగ మంగళాభరణం. విడతీసి చదివిన శ్లోకము. పరిచిత కంపాతీరం పర్వత రాజస్య సుకృత సన్నాహం పరగురు కృపయా వీక్షే పరమశివ ఉత్సంగ మంగళ ఆభరణం. పరిచిత కంపాతీరం ఈ భాగంలో పరిచిత అంటే పరిచితమైన, కంపాతీరం అంటే కంపానదీ తీరము గల. పరిచిత కంపాతీరం అంటే పరిచితమైన కంపానదీ తీరము గల అంటే కంపానదీ తీరమునకు సుపరిచితురాలు. పర్వతరాజస్య సుకృత సన్నాహం ఈ భాగంలో పర్వతరాజస్య అంటే పర్వతరాజు యొక్క అంటే హిమవంతుని యొక్క, సుకృత సన్నాహం అంటే పుణ్యముల సమూహమైన. పర్వతరాజస్య సుకృత సన్నాహం అంటే పర్వతరాజు యొక్క అంటే హిమవంతుని యొక్క పుణ్యముల సమూహమైన అంటే పుణ్యముల పంట అయిన. పరమశివ ఉత్సంగ మంగళ ఆభరణం ఈ భాగంలో పరమశివ అంటే పరమశివుని, ఉత్సంగ అంటే ఒడికి, మంగళ ఆభరణం అంటే మంగళప్రదమైన ఆభరణమును. పరమశివ ఉత్సంగ మంగళ ఆభరణం అంటే పరమశివుని ఒడికి మంగళప్రదమైన ఆభరణమును. పరగురు కృపయా వీక్షే ఈ భాగంలో పరగురు అంటే పరమగురువు, కృపయా అంటే అనుగ్రహముతో, వీక్షే అంటే దర్శించెదను. పరగురు కృపయా వీక్షే అంటే పరమగురువు అనుగ్రహముతో దర్శించెదను. మొత్తం శ్లోక తాత్పర్యము. పరిచితమైన కంపానదీ తీరము గల అంటే కంపానదీ తీరమునకు సుపరిచితురాలు, పర్వతరాజు యొక్క అంటే హిమవంతుని యొక్క పుణ్యముల సమూహమైన అంటే పుణ్యముల పంట అయిన, పరమశివుని ఒడికి మంగళప్రదమైన ఆభరణమును పరమగురువు అనుగ్రహముతో దర్శించెదను. 84వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారి యొక్క యవ్వన శోభా చాతుర్యము మన్మథుని కాల్చిన శివుని యొక్క బ్రహ్మచర్య నిపుణతను క్షమించలేదు అని చెప్పబడినది. మన్మథుడు శివునికి పార్వతీదేవిపై అనురక్తిని కలిగించడానికి ప్రయత్నించి శివుని కంటి మంటలలో దగ్ధమైనాడు. మొదటిలో శివుడు గెలిచినట్లే గెలిచినాడు. కానీ తరువాత శివుడే అమ్మవారిని తనకై కుదర్చమని సప్తర్షులను ప్రార్థించి హిమవంతుడిని ఒప్పించి పెంట్లాడినాడు. కాబట్టి అమ్మవారే గెలిచినట్లయినది. కథ కంచికి వెళ్ళి సుఖాంతమైనది. శ్లోకము. దగ్ధమదనస్య శంభోః ప్రథీయసీం బ్రహ్మచర్య వైదగ్ధీం తవదేవి తరుణిమశ్రీ చతురిమపాకో నచక్షమే మాతః. విడతీసి చదివిన శ్లోకము. దగ్ధమదనస్య శంభోః ప్రథీయసీం బ్రహ్మచర్య వైదగ్ధీం తవదేవి తరుణిమశ్రీ చతురిమపాకః నచక్షమే మాతః. మాతః అంటే తల్లి, దేవి అంటే కామాక్షీదేవి, తవ ఈ భాగమునకు తరుణిమశ్రీ చతురిమపాకః ఈ భాగమును కలిపి చూస్తే తవ అంటే నీ యొక్క, తరుణిమశ్రీ అంటే యవ్వన లక్ష్మి, చతురిమపాకః అంటే చాతుర్య విశేషము. తవ తరుణిమశ్రీ చతురిమపాకః అంటే నీ యొక్క యవ్వన లక్ష్మి చాతుర్య విశేషము. దగ్ధమదనస్య శంభోః ఈ భాగంలో దగ్ధ అంటే కాల్చబడిన, మదనస్య అంటే మన్మథుడిని కలిగిన,
శంభోహో అంటే శివుని యొక్క, దగ్ధమదనస్య శంభోహో అంటే కాల్చబడిన మన్మధుడిని కలిగిన శివుని యొక్క, ప్రథీయసీం బ్రహ్మచర్య వైదగ్ధీం ఈ భాగమునకు న చక్షమే ఈ భాగమును కలిపి చూస్తే ప్రథీయసీం అంటే ప్రసిద్ధమైన, బ్రహ్మచర్య వైదగ్ధీం అంటే బ్రహ్మచర్య నిపుణతను, న చక్షమే అంటే క్షమింపలేదు. ప్రథీయసీం బ్రహ్మచర్య వైదగ్ధీం న చక్షమే అంటే ప్రసిద్ధమైన బ్రహ్మచర్య నిపుణతను క్షమింపలేదు. మొత్తం శ్లోక తాత్పర్యము. తల్లి కామాక్షీదేవి, నీ యొక్క యవ్వనలక్ష్మి చాతుర్య విశేషము కాల్చబడిన మన్మథుడిని కలిగిన శివుని యొక్క ప్రసిద్ధమైన బ్రహ్మచర్య నిపుణతను క్షమింపలేదు. 85వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారు కస్తూరి జలముతో కూడిన కడిమి ఆకుల చెవితమ్మెలు ధరించినది అని, ఆకులను వస్త్రముగా ధరించినది అని, గుణపమును చేతిలో ధరించినది అని, గురువింద పూసల ఆభరణములను ధరించినదే అని, సర్పములను ధరించినదని, కిరాత స్త్రీ రూపములో ఉన్నదని చెప్పబడినది. శివుడు కిరాత వేషమును ధరించి అర్జునునితో యుద్ధమును చేసినాడు. అర్జునుని పరాక్రమమునకు సంతోషించి పాశుపతాస్త్రమును అర్జునునకు ఇచ్చాడు. ఈ కథే కిరాతార్జునీయ మహాకావ్య రచనకు ఆధారముగా ఉన్నది. శివుడు కిరాత వేషమును ధరిస్తే అమ్మవారు కిరాత స్త్రీ వేషమును ధరించినది. ఆ వర్ణన ఈ శ్లోకములో చేయబడినది. అమ్మవారు కిరాతయోష అంటే కిరాత స్త్రీ వేషములో సర్పరాజులను ధరించినది. ఆటవిక జాతి వారు కందమూలములను త్రవ్వి తీసుకొనుటకు గడ్డపార లేదా గుణపమును ధరిస్తారు. పుళింద స్త్రీ అంటే కిరాత యువతి. కిరాత వేషధారి అయిన శివుని భార్యగా కిరాత వేషములో ఆకులనే చీరగా కట్టుకున్నది. తాళపత్రమును తెలుగులో తాటికమ్మ అంటారు. తాళపత్రము, తమాలపత్రము చెవులకు అలంకరించుకొనుట అలంకార ప్రీతికి నిదర్శనము. ఇవన్నీ ఆటవిక అలంకారములు. శబరి దుర్గ రూపము ఇది. వనదుర్గా రూపమని కూడా అంటారు. ఒక ఆమనాయ దేవతకు ఈ వేషము ఉన్నదని అంటారు. ఇక్కడ పుళిందిని మంత్రాధిదేవత గురించి చెప్పబడినది. ఉత్తరామనాయములో పుళిందిని ఆరాధింపబడుతుంది. శ్లోకము. మదజల తమాలపత్ర వసనిత పత్ర కరాధృత ఘనిత్ర విహరతి పుళిందయోష గుంజాభూష ఫణీంద్ర కృతవేష. విడతీసి చదివిన శ్లోకము. మదజల తమాలపత్ర వసనిత పత్ర కరాధృత ఘనిత్ర విహరతి పుళిందయోష గుంజాభూష ఫణీంద్ర కృతవేష. మదజల తమాలపత్ర ఈ భాగంలో మదజల తమాలపత్ర అంటే మదజలమును స్రవించుచున్న ఇరుగుడు చెట్ల లేదా కానుగ చెట్ల చెవితమ్మెలు ధరించినది. వసనిత పత్ర అంటే వస్త్రముగా ధరించిన ఆకులు కలిగిన. కరాధృత ఖనిత్ర ఈ భాగములో కరాధృత అంటే చేతితో ధరించిన, ఖనిత్ర అంటే గడ్డపార కలిగిన. కరాధృత ఖనిత్ర అంటే చేతితో ధరించిన గడ్డపార గల. గుంజాభూష అంటే గురువింద పూసల ఆభరణములు కలిగిన. ఫణీంద్ర కృతవేష అంటే సర్పరాజుచే చేయబడిన వేషము గల. విహరతి పుళిందయోష ఈ భాగంలో పుళింద అంటే కిరాత లేదా బోయ, యోష అంటే స్త్రీ, విహరతి అంటే విహరించుచున్నది. విహరతి పుళిందయోష అంటే కిరాత స్త్రీ విహరించుచున్నది. మొత్తం శ్లోక తాత్పర్యము. మదజలమును స్రవించుచున్న ఇరుగుడు చెట్ల లేదా కానుగ చెట్ల చెవితమ్మలు ధరించినది, వస్త్రముగా ధరించిన ఆకులు కలిగిన, చేతితో ధరించిన గడ్డపార కలిగిన, గురువింద పూసల ఆభరణములు కలిగిన, సర్పరాజుచే చేయబడిన వేషము గల కిరాత స్త్రీ విహరించుచున్నది. ఇప్పుడు చెప్పుకున్న 5 శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి. మా మరొక ఛానల్ చిద్గగన కౌముదీలో మూక పంచశతి శ్లోకములు షార్ట్స్ రూపంలో ఇవ్వబడుతున్నాయి. ఈ ఛానల్లో అర్థతాత్పర్య వివరణలు ఇవ్వబడుతున్నాయి. అలాగే అమృతఝరి ఛానల్లో శివానందలహరి శ్లోకములు, శివమహిమన స్తోత్రం శ్లోకములు షార్ట్స్ రూపంలో ఉండి ప్లేలిస్ట్ చేయబడినాయి. ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. మరొక కొన్ని శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. మరి ఉంటాను. శ్రీమాత్రే నమః.